గంగా ప్రవాహం నుంచి ప్రదీపుడి ఒడిలో కూర్చొని ఒక స్త్రీ వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసింది. ఆమె స్పర్శకు కళ్ళు విప్పి చూశాడు. చూసి ప్రదీపుడు ఏమన్నాడంటే, అమ్మా నువ్వెవరవు, ఎందుకు ఇలా వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు అని అడిగాడు. అయితే అతని ప్రశ్నకు ఆమె ఇలా అంది, నేను నీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అంది. అప్పుడు ప్రదీపుడు, నువ్వు నా కుడితోడ మీద కూర్చున్నావు, కుడితోడ మీద కూర్చున్న స్త్రీ కూతురితో సమానం. అయితే నువ్వు కుడితోడ మీద కూర్చున్నావు కాబట్టి నీలాంటి స్త్రీతో నేను సంగమించడం తప్పు, చాలా అధర్మం కూడా. నువ్వు నా కొడుకుకి భార్య అవుతావు. నా కొడుకు భార్య కోడలు కాబట్టి, కోడలు కూతురితో సమానం కాబట్టి అది ధర్మబద్ధం అన్నాడు